హాయ్ అండి, వెల్కమ్ టు రాధాస్ కిచెన్. ఈరోజు వెజ్ మంచూరియా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక్కొక్కసారి మంచూరియా బాల్స్ బాగా గట్టిగా ఉంటాయి, లేదంటే టూ సాఫ్ట్గా ఉండి ఫోర్క్ దించగానే విరిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా గంటల తరబడి ఉంచినా కూడా విరిగిపోకుండా సాఫ్ట్గా ఉండేటట్లు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక పల్చటి క్లాత్లో 2 కప్పులు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కలు, 1 కప్పు తురుముకున్న క్యారెట్ వేసి దానిలోని నీరంతా పూర్తిగా పిండేసేయాలి. ఎంత గట్టిగా పిండగలిగితే అంత గట్టిగా పిండుతూ దీనిలోని నీరంతా పిండేసేయాలి. ఇప్పుడు మంచూరియా బాల్స్ కోసం బాగా స్క్వీజ్ చేసిన క్యాబేజ్ క్యారెట్ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దానిలో 1/2 కప్పు కార్న్ఫ్లోర్, 1/2 కప్పు మైదా, రుచికి తగినంత ఉప్పు వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇది మొత్తం పూర్తిగా కలిసిన తర్వాత దానిలో మీడియం సైజు ఉడికించిన బంగాళాదుంప మ్యాష్ చేసి దీనిలో కలుపుకోవాలి. నేనైతే దీనిలో ఏమీ వాటర్ యాడ్ చేయలేదండి. మీకు అవసరం అనుకుంటే 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోండి. పిండి ముద్ద మరీ గట్టిగా మరీ సాఫ్ట్గా ఉండకూడదండి, సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఫస్ట్ ఒక బాల్ను నూనెలో వేయించి చూడండి. అది మరీ విరిగిపోతున్నట్లు అనిపిస్తే పిండి ముద్దలో కొంచెం మైదా, కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నూనె బాగా వేడైన తర్వాత ఒక్కొక్క బాల్ను నూనెలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నూనెలో బాల్స్ వేయగానే గరిటె పెట్టి తిప్పకూడదు. అలా తిప్పటం వల్ల బాల్స్ చిదురైపోతాయి. కొంచెం వేగిన తర్వాత అప్పుడు నిదానంగా రెండో వైపుకు తిప్పుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బల తరుగు, 1 ఇంచ్ అల్లం తరుగు వేసి కొంచెం వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత దానిలో సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి హై ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. చైనీస్ ఫుడ్ ఎప్పుడు హై ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగనవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. ఉల్లిపాయలు వేగిన తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్స్ టొమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, దీని బదులు రెడ్ చిల్లీ సాస్ ఆర్ షెజ్వాన్ సాస్ కూడా వేసుకోవచ్చు, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. దీనిలో 1/2 కప్ వాటర్ వేసి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి హై ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. నూనె పైకి తేలిన తర్వాత మంచూరియా బాల్స్ వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి. దీనిలోని 1/4 వంతు నీరు మంచూరియా బాల్స్ పీల్ చేసిన తర్వాత దానిలో కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.